నమస్తే వైఎస్ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో పోలీసులకు చిక్కిన కేటుగాడు 40,000కే తులం బంగారం ఇస్తామంటూ ప్రజలను బురిడి కొట్టిస్తున్న కేటుగాన్ని అరెస్ట్ చేసిన ఆత్మకూరు పోలీసులు. నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడిగా నేడు ఉదయం ఆత్మకూరు మండలం నిమికల్ గ్రామంలో కొంతమంది ప్రజల వద్ద 40,000కి తులం బంగారం ఇస్తామంటూ మాయమాటలు చెప్తుండగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నేరగాన్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి నేరగాళ్ళు కేటుగాళ్ళు ఎక్కడైనా తారసపడ్డట్లయితే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కేటుగాళ్ళ మాయమాటలు నమ్మి ఇబ్బందులకు గురికావద్దని కోరారు. నా పేరు గంగరవేణ శ్రీనివాసు, గ్రామం నిమికల్, మండలం ఆత్మకూరు, జిల్లా సూర్యాపేట. మొన్న సాయంత్రం 5:30 గంటలకు ఉత్తరప్రదేశ్ చెందిన ఒక వ్యక్తి నా దగ్గర బంగారం ఉన్నది 40,000 కొంటామని చెప్పేసి నా కాడికి వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి ఒక పీస్ తీసుకొని మా ఫ్రెండ్ గారు గోల్డ్ షాప్ పంపించిన. అతను 10 నిమిషాల తర్వాత ఇది నకిలీ బంగారం అని చెప్పేసి నాకు చెప్పిన తర్వాత నేను అతని ముందు ఇంట్లోకి పోయి ఒక 20,000 రూపాయలు తీసుకొచ్చి అతని ముందర లెక్క పెడుతున్నట్టుగా అతని మాయమాటలు చెప్పి మభ్య పెట్టి పుసబెట్టిన తర్వాత ఈ పీసులు మొత్తం చూపించిన తర్వాత ఆ డబ్బులు మన ముందు లెక్క పెట్టుకుంటా కొంచెం మాయమాట చెప్పి పుసబెట్టి ఈలోపు ఆత్మకూరు ఎస్ఐ గారికి సమాచారం అందించిన ఏమంటే ఒక 10 నిమిషాలలో వాళ్ళు పోలీసులు వచ్చి ఇలాంటి పీసులు నడకున్న పెద్ద రింగు గ్రామస్తుల సహకారంతో అతన్ని ప్రశ్నించి ఇది నకిలీ బంగారం అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని అతని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది.